హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి. ఫ్రెండ్స్, 5 నిమిషాల్లో దగ్గుని తగ్గించే ఒక హోమ్ రెమెడీస్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఒక 5 టిప్స్ అండి. మీకు తెలుసండి, నేను చాలా రోజుల సంది నేను దగ్గుతో బాధపడుతున్నాను. అంటే ఈ సీజనల్గా వచ్చే దగ్గుతో, చలికాలంతో కానీ ఏదన్నా మన ఏదైనా చలి వస్తువులు తిన్నప్పుడు లేదా వాతావరణాన్ని బట్టి వచ్చే దగ్గు నుంచి మనం కాపాడుకోవడానికి ఎల్లప్పుడూ ఇలా సీజన్ తరబడి వస్తూనే ఉంటుంది కదా. అటువంటి దగ్గు నుంచి మనం కాపాడుకోవడానికి ఎటువంటి హోమ్ రెమెడీస్ నేను యూజ్ చేశాను అనేది చెప్తాను. అదేవిధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన దగ్గరలో ఉన్న మన వంట గదిలో ఉండే ఒక దినుసుని మనం ఎలా యూజ్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ అనేది ఈ వీడియోలో చెప్తానండి. ఒక 5 టిప్స్ అనేది చెప్తానండి. ఇంకొకటి, నేను యూజ్ చేస్తూనే ఉన్నానండి. దాని ఫలితం అనేది చాలా చక్కగా వచ్చింది. అది లాస్ట్ స్టేజ్ వచ్చేసరికి నేను ఒక వీడియో అనేది చేస్తానండి. ఓకేనా? సో మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే ఫస్ట్ టైం వీడియో చూస్తున్నారో వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, దాన్ని నొక్కి పక్కన ఒక బెల్ బటన్ వస్తుంది, దాన్ని యాక్టివేషన్ చేసుకోండి. ఇంకొకటి, చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అదేవిధంగా వీడియో చివరిదాకా చూసిన తర్వాత మీకు బాగా నచ్చినట్లయితే ఈ వీడియో షేర్ చేయండి. అదేవిధంగా మీకు సందేహాలు సలహాలు ఏదైనా ఇవ్వాలనుకుంటే మాత్రం ఇందులో మీకు ఏ టిప్స్ నచ్చిందో మీకు కామెంట్ రూపంలో తెలియజెప్పండి. ఓకే, మరి ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ దశ వచ్చి అద్భుతమైన అల్లం, అదేవిధంగా తేనె సిరస్ ఎలా చేసుకోవాలి మనం అనేది తెలుసుకుందామండి. ఇది గొంతులో ఉండే మంటని, అదేవిధంగా గొంతులో ఉండే ఇన్ఫెక్షన్ని బాగా తగ్గిస్తుందండి. ఇప్పుడు అల్లం తేనె సిరప్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక 2 అంగుళాలు లేదా 2 ఇంచులు లేదా ఇంచున్నర ఒక అల్లం ముక్క తీసుకోండి. బాగా దంచండి. దాని రసం బయటికి తీయండి. ఒక వస్త్రంతోనే బాగా దంచి కొంచెం వస్త్రంలో పెట్టి దాన్ని పిండినట్లయితే అలా తీసుకున్న అల్లం రసాన్ని అదే విధంగా ఒక చెంచాడు నిండేలా చూసుకోండి. ఆ చెంచాడు అల్లం రసాన్ని, అదే విధంగా తేనె ఒక చెంచాడు తీసుకోండి. ఈ 2 అల్లం రసం ఒక చెంచాడు, అదేవిధంగా తేనె ఒక చెంచాడు, ఈ 2 తీసుకున్న తర్వాత ఒక చెంచాడు తేనె, అదేవిధంగా ఒక చెంచాడు అల్లం రసం, 2 మిక్స్ చేయండి. మిక్స్ చేసి ఎప్పుడు తినాలో మనం తెలుసుకుందాం. ఇలా తయారు చేసిన సిరప్ లెక్కని మీరు ఉదయం పరిగడుపునే కానీ లేదా రాత్రి పడుకుపోయే ముందు కానీ మీరు కనుక ఈ రెండింటిని మిక్స్ చేసిన అల్లం రసం తేనెని కనుక తీసుకున్నట్లయితే చాలా అద్భుతంగా పని అయితే చేస్తుందండి. ఇప్పుడు ఎప్పుడు తీసుకోవాలో తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా తీసుకోవాలో చూద్దామండి. ఆ 2 కలిపిన వాటిని మీరు ఏం చేయాలంటే ఒక స్పూన్లో నింపుకొని మెల్లగా నోట్లో వేసుకోవాలి. నోట్లో వేసుకొని బాగా నెమ్మదిగా వదలండి. ఏదైతే మనం ఇప్పుడు ఏదైనా మింగేటప్పుడు మనం నెమ్మదిగా మింగుతామో అలానండి. ఇప్పుడు మీరు ఏదైతే మిక్స్ చేసిన అల్లం రసము తేనె ఉంది కదా, దాన్ని వెంటనే మీరు ఇలా చెంచాడు వేసుకొని గపక్కన మింగారనుకోండి, అది మీ గొంతుకైతే ఏదైతే మీకు సమస్య ఉందో ఆ సమస్యను పోగొట్టుకోవడానికి అయితే అది పనికిరాదనమాట. మెల్లగానండి. ఫస్ట్ మీరు నోట్లో వేసుకోవాలి. నోట్లో ఏదైతే ఒక చెంచాడు నిండా వేసుకొని నోట్లో వేసుకొని మెల్లగా ఇలా మన చాక్లెట్ ఎలా సప్పరిస్తామో ఈ దవడకి ఆ దవడకి ఈ బుగ్గలకి అన్నీ మొత్తం కలుపుకుంటూ చిన్నగా వేసుకున్న తర్వాత ఫస్ట్ మనం మింగేటప్పుడు ఇక్కడ ఆగిపోద్దండి. మనం ఏదైనా సరే ఫస్ట్ మింగేటప్పుడు ఆగిపోద్ది కదా, ఇంకొక గుట్క మనం వేసినప్పుడు అది కిందికి జారిపోద్ది. ఫస్ట్ మీరు ఈ మెల్లగా వేసిన తర్వాత జారిన తర్వాత మెల్లగా ఇలా చేయండి. ఇలా చేసిన తర్వాత మీ గొంతులో కొద్దిసేపు ఒక 30 సెకండ్లు ఆపండి. 30 సెకండ్లు ఆపిన తర్వాత పూర్తిగా మింగండి. ఇది ఇలా చేసినట్లయితే బాగుంటుంది. అంతేగాని తయారు చేసుకోమని చెప్పారు కదా అనేసి మీరు లటక్కన ఈ తేనె అదేవిధంగా ఈ అల్లం రసం 2 కలిపి స్పూన్లో వేసుకొని పక్కన మింగారనుకొని పనిచేయదు. ఇలా మాత్రమే తినాలి. అలా తీసుకున్న తర్వాత మీరు ఒక 30 నిమిషాల దాకా, అరగంట దాకా మీరు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోవద్దండి. ఓకేనా? ఇప్పుడు ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఎన్ని రోజులు తీసుకోవాలనేది చాలా ముఖ్యమండి. ఇది కనీసం ఒక 3 రోజులు చేయాలండి. ఇలా ఒక్క 3 రోజులు చేశారనుకోండి, ఫలితం ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. గొంతులో ఇన్ఫెక్షన్, గొంతులో మంట, దగ్గనేసి సీజనల్గా వచ్చే దగ్గనేసి చాలా మీకు బెటర్గా అయితే అవుతుందండి. ఇది చాలా మంచి హోమ్ రెమెడీస్ అన్నమాట. పెద్దలు ఎప్పటి నుంచో చెప్పింది అనమాట. ఓకే, ఈ రెండోది పసుపు పాలు. ఇది ఎలానో చూద్దామండి. ఇది చాలా మంచి రెమెడీస్ అన్నమాట. ఇది సహజమైన యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుందండి. పసుపు పాలు ఎలా తయారు చేయాలో చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక గ్లాస్ పాలు తీసుకోండి. ఒక గ్లాస్ పాలు తీసుకున్న తర్వాత ఇక పావు టీ స్పూన్ ఉంటుంది కదా, మన టీ స్పూన్ అంటే మన చాయ్ ఒక చెంచాడు, చిన్న చెంచాడు ఉంటుంది కదా, అందులో కొంచెం పసుపు తీసుకోండి. అదేవిధంగా కొంచెం మిరియాల పొడి తీసుకోండి. ఈ మిరియాల పొడి అదేవిధంగా కొంచెం పసుపు, ఒక గ్లాసుడు పాలు, ఇవన్నిటిని మిక్స్ చేసి బాగా మరిగించాలి. బాగా మరిగించిన తర్వాత తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి. రాత్రి పడుకోబోయే ముందు ఒక 15 నిమిషాల ముందు తీసుకోవాలి. ఇది ఎలా తీసుకోవాలి అంటే వేడివేడికి తీసుకోవాలా, చల్లారిన తర్వాత తీసుకోవాలా అనేసి అనుకోవద్దు.
గోరువెచ్చగా అయిన దాకానే ఉండాలి. బాగా చల్లారి అంటే బాగా చలిగా ఉన్నప్పుడు కూడా అంటే వేడి మొత్తం తగ్గిన తర్వాత కూడా మీరు తీసుకోకూడదు. అదేవిధంగా బాగా వేడిగా ఉన్నప్పుడు కూడా మీరు తీసుకోకూడదండి. గోరువెచ్చని అంటే మామూలుగా మనకు తెలుస్తుందండి. ఓకేనా, మనం పట్టుకుంటే మామూలుగా పర్లేదు, నేరి చల్లగా లేదు, నేరి వేడిగా లేదు, కొంచెం పర్వాలేదు అనుకున్నాం. మీకు తెలుస్తుంది కదా, గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి. బాగా చల్లారిన తర్వాత తీసుకున్నా మీకు పనికిరాదు. అదేవిధంగా బాగా వేడి ఉన్నప్పుడు తీసుకున్నా కూడా పనికిరాదండి. గోరువెచ్చగా అయిన దాకా చూసి పడుకోబోయే ముందు ఒక 15 నిమిషాల ముందు అయితే మీరు ఈ ప్రక్రియని తీసుకోవచ్చు. ఇలా చేసిన వాటిని ఎన్ని రోజులు మనం తీసుకోవాలి? దగ్గు తగ్గేదాకా. మీకు ఒక 20 రోజులు దగ్గు ఉంటుందా, ఒక 15 రోజులు ఉంటుందా, 10 రోజులు ఉంటుందా, లేదా వారం రోజులు ఉంటుందా? ఇలా మీరు చేసుకుంటూ ఉండండి. ఎప్పుడైతే మీ దగ్గు తగ్గుతుందో 15 రోజులకా, 10 రోజులకా, 20 రోజులకా ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు దీన్ని స్టాప్ చేసేయండి. అప్పటిదాకా మీరు దీన్ని ఇలా యూజ్ చేస్తూనే ఉండాలి. ఎప్పుడు క్రమం తప్పకుండా ఎప్పుడు బంద్ చేయకండి. ఒక రోజైనా ఇలా చేసుకుంటుంటే ఖచ్చితంగా మీలో రోగనిరోధక శక్తులు కూడా బాగా పెరుగుతాయండి. ఇది చాలా మంచి బెస్ట్ రెమెడీస్ అన్నమాట దగ్గు కోసం. ఇప్పుడు మూడోదండి, ఉప్పు నీటి పుక్కిలింత. ఇది చాలా మంది మర్చిపోతున్నారండి. చాలా మందికి తెలిసినా కూడా ఈ ప్రక్రియ అనేది ఎవరు చేస్తలేరండి. ఎందుకంటే ఎవరు చేస్తారులే అని ఒళ్ళు బతుకమో లేదా ఏదో ఒకటి ఇంకొకటి కారణాలు, లేదా బిజీగా ఉండడమో, లేదా వాళ్ళకి ఇలా చేసుకోవడానికి పని తీర్పాటు లేకుండా చాలామంది తన శరీరానికి పాడు చేసుకునే అలవాట్లు చాలా ఎక్కువగా మారిపోతున్నాయండి జనాలకి. సో నా వీడియో ద్వారా ఒక 10 మంది అయినా మారుతారనేసి నేనైతే అనుకుంటున్నాను. నేను కంపల్సరీగా యూజ్ చేస్తున్నాను కాబట్టి కొన్ని, సో అది మీకు చెప్పడం జరుగుతుందండి. ఉప్పు నీటి పుక్కిలింత అనేది మామూలుగా కాదండి. మన గొంతులో బ్యాక్టీరియాని చంపడానికి చాలా బాగా మంచి మార్గం అండి ఇది. ఓకేనా, గొంతు ఇన్ఫెక్షన్, గొంతులో బ్యాక్టీరియాలు ఏదన్నా కూడా చాలా మంచి రెమెడీస్ అన్నమాట. ఇది మన ఇంట్లోనే చేసుకోవాలి. ఎప్పుడో హాస్పిటల్ తిరగాల్సిన అవసరం కూడా లేదండి. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దాని తర్వాత ఎలా తీసుకోవాలని తెలుసుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక గ్లాస్ నీళ్లు తీసుకోండి. దాన్ని గోరువెచ్చగా చేయండి, దించండి. అందులో 1/2 టీ స్పూన్ కల్లుప్పు అండి. అంటే మన ఇంట్లో వాడే తెల్లుప్పు, సాల్ట్, అంటే అన్ని సాల్టే అంటారు అనుకోండి, ఏదో అవి మాత్రం కాదండి. కల్లుప్పు అనేసి చాలా మందికి తెలియకపోతే ఆయుర్వేద షాపుల్లో మీరు లేదా జనరల్ స్టోర్లో అడగండి. కల్లుప్పు మాకు కావాలండి అని అడగండి, ఇస్తారు. అది తీసుకొచ్చిన ఉప్పుని మాత్రమే 1/2 టీ స్పూన్ గోరెచ్చని వాటర్లో కలపాలండి. కలిపిన తర్వాత అలా కలిపిన వాటర్ని మీరు ఓకేనా ఒక 3 సార్లు అండి, ఒక 3 సార్లు, రోజుకు ఒక 3 సార్లు కంపల్సరీగా చేయాలండి. ఆ ఉప్పు నీళ్ళు పుక్కిలింత అనేది చాలా మంచి బెటర్ అండి. పళ్ళకు కూడా చాలా మంచి బెటర్గా అనేది అనిపిస్తుంది. అదేవిధంగా మా పంటి దుర్వాసన, నోటి దుర్వాసన ఏదైనా ఉంటాయి కదా, అవన్నీ మనకు నోట్లో బ్యాక్టీరియాలు అన్నీ మనకు చాలా మంచి రెమెడీస్ అనేది అవ్వడం జరుగుతుందండి. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఇలా గనక తయారు చేసిన వాటిని ఉదయం ఒకసారి పొక్కులియాలి. అదేవిధంగా మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి, ఈ 3 పూట మాత్రం ఖచ్చితంగా చేయాలండి. అలా చేస్తే మేము నోట్లో బ్యాక్టీరియాలన్నీ ఉండవన్నమాట. ఇది మంచి హోమ్ రెమెడీస్. మనం ఎలా పుక్కిలియాలనేది ఇప్పుడు తెలుసుకున్నామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ తయారు చేసిన వాటిని మీరు ఉదయం చేశారనుకోండి, ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నీటిని నోట్లో వేసుకోండి. నోట్లో వేసుకొని మెల్లగా ఇలా చేసామనుకోండి, గొంతు వరకే నీళ్ళు అనేది వెళ్ళిపోద్ది. మీరు ఎవరైనా చూడండి, మన నీళ్ళు వేసేటప్పుడు, నీళ్ళు తాగేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తాగినప్పుడే లోపలికి వెళ్ళిపోవు. మన గొంతులో అనేది మనం కొంచెం ఇక్కడ మన స్టోర్ అనేసి ఉంచుకుంటాం. ఇక్కడ ఇలా నీళ్ళు పోసిన తర్వాత గొంతు వరకు జారనివ్వండి. జారనిచ్చిన తర్వాత ఒక 30 సెకండ్లు ఇలాగనే ఉంచనియండి. బాగా పుక్కిలించండి. 30 సెకండ్ల తర్వాత ఆ పోసిన నీళ్ళని లోపల జారకుండా గొంతులోనే ఉండేటట్టు అనుకుంటే ఒక 30 సెకండ్ల పాటు ఉంచి ఆ తర్వాత పుక్కిలించి ఉమ్మేయాలండి. ఇలా 3 సార్లు చేయాలి. 3 పూటలు చేయండి. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఇలా చేయండి. ఇలా చేస్తే నోట్లో బ్యాక్టీరియాలు ఏ సమస్య ఉన్నా కూడా తగ్గిపోతాయండి. ఇది మంచి హోమ్ రెమెడీస్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. ఇలా ఎన్ని రోజులు తీసుకోవాలంటే 3 రోజులు కంపల్సరీ తీసుకోవాలి. అంటే ఆ తర్వాత మీరు బంద్ చేసేవచ్చు. మీలో మార్పు అనేది ఖచ్చితంగా కలుగుతుంది. ఇక 4వది దాల్చిన చెక్క టీ. ఓకేనా, ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అన్నీ మీ ఇంట్లో దొరికే రెమెడీసే చెప్తున్నాను అన్నమాట. అవాయిడ్ చేయకండి. యూట్యూబ్లో ఎంతోమంది మాకు చెప్పారు, మీరేం చెప్పడం అనేసి అనుకోకండి. ఇది చాలా మంచి హోమ్ రెమెడీస్. పాటిస్తే మీ ఆరోగ్యమే బాగుంటుంది. లేదా పాటించకపోతే నా లెక్క ఇబ్బంది పడాల్సి వస్తుందండి. నేను చాలా లేట్గా అనేసి తెలుసుకొని చాలా లేట్గా నేను ప్రారంభించాను. రిజల్ట్ అనేది కొంచెం తొందరగానే వచ్చింది అనేసి అనుకోవచ్చు నాకు. ఓకే, దాల్చిన చెక్క టీ కనుక మనం తాగినట్లయితే కఫం బాగా పట్టి ఏదైతే దగ్గు వస్తుందో దానికి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందండి ఈ దాల్చిన చెక్క టీ. ఇప్పుడు మనం ఈ దాల్చిన చెక్క టీని ఎలా తయారు చేసుకోవాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుందాం. ఒక గ్లాస్ నిండా నీళ్లు తీసుకోండి. ఆ నీటిలో చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసి
బాగా మరిగించాలి సగం అయ్యే వరకు. అంటే ఒక గ్లాసు నీళ్ళు తీసుకున్నాను అనుకోండి, ఒక దాల్చిన చెక్క ముక్క చిన్నది, 2 లవంగాలు ఓకేనా అందులో వేసి ఒక గ్లాసు నీళ్ళు అర గ్లాస్ అయ్యే వరకు మరిగించండి. అలా మరిగించి తయారు చేసుకుని పెట్టుకోండి. అలా తయారు చేసుకున్న వాటిని స్టోర్ చేసుకొని వడబోసుకొని పక్కన ఉంచుకోండి. గోరువెచ్చన అయ్యేదాకా ఉంచండి. దీన్ని మనం ఎప్పుడు తీసుకోవాలి? ఉదయమా, మధ్యాహ్నమా, సాయంత్రమా? ఎప్పుడైనా సరేనండి. సాయంత్రం పూట కనుక కఫంతోని దగ్గు ఎవరికైతే బాగా వస్తుందో వాళ్ళు టీకి బదులు ఈ దాల్చిన చెక్క టీ కనుక ఇలా తయారు చేసుకున్న వాటిని మీరు కనుక సాయంత్రం పూట కనుక తీసుకున్నారనుకోండి, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నైట్ మొత్తం మీ ఆరోగ్యాన్ని మొత్తం రిపేర్ చేస్తుంది అనమాట. ఈ దాల్చిన చెక్క టీకి బదులు ఈ దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఏమి సులభం అండి. ఒక చిన్న ముక్క తీసుకోండి దాల్చిన చెక్క, అలా ఒక గ్లాస్ నీటిలో వేసేయండి, 2 లవంగాలు వేసేయండి, స్టవ్ మీద వేసేయండి, ఒక గ్లాసు నీళ్ళు అర గ్లాసు అయ్యేదాకా ఉంచండి. ఏం లేదు, మీ పని చూసుకుని ఒక 15 నిమిషాల తర్వాత వచ్చి చూసుకోండి. దాన్ని వడబోసుకొని కొంచెం గోరువెచ్చన అయిన తర్వాత సాయంత్రం పూట టీకి బదులు దాన్ని తాగేయండి. చాలా సింపుల్ రెమెడీస్ అన్నమాట. మీ ఆరోగ్యం ఎంత బాగుంటుందో, చాలా సింపుల్ రెమెడీస్ కానీ ఆరోగ్యం బాగా పనిచేస్తుంది. సాయంత్రం పూట తీసుకుంటే బాగుంటుంది కదా. అందులో ఏమైనా కలపాలా అనుకుంటే కొంచెం తేనె కలుపుకోండి, ఓకేనా. ఇక తేనె పడని వాళ్ళు ఉట్టిగానే తాగేయండి. ఇక తేనె మాకు పడుద్ది అనుకున్న వాళ్ళు, అంటే మాకు తేనె కూడా బాగా మా శరీరానికి ఒంటికి పడుతుందండి అనుకునే వాళ్ళు కొంచెం తేనె కలుపుకొని కొంచెం గోరువెచ్చకంటే కొంచెం వేడిగా ఉండేటట్టు చూసుకోండి. గోరువెచ్చని కాకుండా కొంచెం వేడిగా ఉండేటట్టు, వేడి చల్లారి కాకుండా. దీన్ని మనం ఎందుకంటే టీ రూపంలో తీసుకుంటాం కాబట్టి, టీకి బదులు ఇది తీసుకుంటున్నాం కాబట్టి టీ కొంచెం వేడిగానే ఉంటుంది కదా చాయ్. సో కొంచెం వేడిగా ఉన్నప్పుడే తీసుకోండి, పర్వాలేదు. ఇది గోరువెచ్చని అయ్యేదాకా కూడా తీసుకోకండి. కొంచెం వేడిగా ఉండి దాన్ని వడబోసుకొని టీ కనుక ఎలా తాగినట్లు అలా తాగేయచ్చు. అందులో తేనె కలుపుకొని, మాకు తేనె అలవాటు లేదండి, మా వంటికి పడదండి అనుకునే వాళ్ళు తేనె అవసరం లేకుండా ఇలాగనే డైరెక్ట్గా తినవచ్చు. చాలా సింపుల్ రెమెడీస్ అన్నమాట. ఇది పద్ధతి. దాల్చిన చెక్క టీ ఇలా చేసుకోండి సాయంత్రం పూట. ఇలా ఎన్ని రోజులు తినాలంటే 4 రోజులు పక్కా చేయాలి. ఇలా 4 రోజులు కనుక సాయంత్రం పూట ఈ దాల్చిన చెక్క టీ తీసుకున్నట్లయితే కఫంతో వచ్చిన దగ్గు అనేది కంపల్సరీగా మీలో మార్పు అనేది తెస్తుంది. మీలో మార్పు అనేది తెచ్చిన తర్వాతనే, మీకు కనిపించిన తర్వాతనే ఇది పూర్తిగా యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. అంటే నమ్మడానికి, ఓకేనా. ఇది కనుక మీకు కనుక వర్కౌట్ అయితే చాలామందికి షేర్ చేయండి, చాలామందికి చెప్పండి కూడా. ఎందుకంటే వచ్చే సీజనల్ చాలా డేంజర్గా ఉంటున్నాయి కాబట్టి ఆ సీజనల్ ఇన్ఫెక్షన్ నుంచి వాటి నుంచి మనం బయటపడాలంటే చాలా హోమ్ రెమెడీస్ చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఓకే, 4 టిప్స్లలో మీకు ఏదైతే టిప్స్ బాగా ఒంటికి పడుతుందో అది తెలుసుకున్న తర్వాత 5వది చాలా ముఖ్యమండి. ఆవిరి పట్టడం. ఆవిరి పట్టడం అనేది చాలా ముఖ్యమండి, చాలా ముఖ్యం. నేను ఎప్పుడైనా సరే నాకు ఈ మధ్యకాలంలో దగ్గు బాగా వచ్చిందండి, సీజనల్గా వచ్చేది. ఎక్కడికైనా నేను ట్రావెలింగ్ వెళ్ళినప్పుడు ఆవిరి పట్టండి అని చెప్తానండి. నేను ఆవిరి పట్టను. ఇలా నేను నెగ్లెక్ట్ చేసిన తర్వాత చాలా రోజులు నాకు ఇబ్బంది పెట్టింది. ఏం చేయాలనేసి అనిపించి ఇక నేను స్వతహాగా కొన్ని మనం ఆయుర్వేద టిప్స్ అనేది పాటిస్తున్నాం కదా, హోమ్ రెమెడీస్ చేసుకుందాం అనేసి నేను మెల్లగా మొదలు పెట్టాను. ఒక 3 రోజుల తర్వాత నాకు బ్రహ్మాండమైన మార్పు అనేది కనిపించింది. ఇక దాన్ని అలవాటు చేసుకున్నాను. ఇప్పుడు చూడండి చాలా చక్కగా అయితే ఉంది. ఇంకో కొంచెం ఉందండి, అది పూర్తిగా నయం అయిన తర్వాత మీకు అనేసి ఆ వీడియో అనేది నేను ఏం యూజ్ చేశానో మీకు చెప్తాను అనమాట. సో ఆవిరి పెట్టడం కూడా నాకు చాలా మంచిగా అనిపించింది. ఓకే, ఆవిరి పట్టడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదైతే మనం 4 టిప్స్ చెప్తామో ఆ 4 టిప్స్ మీరు పాటిస్తూ 4లో ఏదో ఒకటి పాటించండి. మీకు ఏదైతే మీ శరీరానికి మంచిగా అనిపిస్తుందో దాన్ని మీరు పాటించండి. ఈ 4 పాటించాల్సిన అవసరం లేదు, పాటిస్తే పాటించండి, మంచిదే, ఏం లేదు, ఓకేనా. మీ శరీరంలో రోగనిరోధక శక్తులు పెరుగుతాయి కానీ తగ్గవన్నమాట. ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఆవిరి పట్టడం చాలా ఇంపార్టెంట్. ఓకే, అది ఎలా పట్టాలో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామండి. ఆవిరి పట్టడం అంటేనండి గొంతు కానీ ముక్కు కానీ బాగా బ్లాక్ అయినా, అంటే బాగా పట్టుకున్నట్టు అయినా చాలా మంచిగా పనిచేస్తుందండి ఆవిరి పట్టడంలో. గొంతు కఫం దగ్గు కానీ ఏదైనా ఇతర ఏ దగ్గు కానీ, నార్మల్ పొడి దగ్గు కానీ ఇలాంటి వాటికి కూడా చాలా చక్కగా పనిచేస్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గ్లాసు నీళ్ళు తీసుకొని బాగా మరిగించండి, బాగా ఉడకబెట్టండి. బాగా ఉడకబెట్టిన నీటిని దించండి. దించిన తర్వాత అందులో కొంచెం పసుపు లేదా వామ, చాలా మందికి తెలిసే ఉంటుంది, పసుపు మన ఇంట్లోనే ఉంటుంది, వామ కూడా మన ఇంట్లోనే ఉంటుందండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి వేసేయండి. వేసేసి మీరు వేసుకొని ఏదైతే మీ తల నుంచి గుప్పటి మన ఏదైతే ఏదైనా సరే దుప్పటి ఉంటుందో ఆ దుప్పటి కప్పుకొని ఆవిరి పడుతూ ఉండాలండి. అలా ఎంతసేపు అంటే 5 నుంచి 10 నిమిషాలు కంపల్సరిగా పట్టాలండి. అలా కనుక ఆవిరి పెట్టినట్టయితే 5 నిమిషాలు 10 నిమిషాలు పెట్టినట్టయితే చాలా అద్భుతంగా మీకు రిలీఫ్ అనేది ఉంటుందండి. ఈ ప్రక్రియ ఎప్పుడు చేయాలి? ఉదయమా, మధ్యాహ్నమా, రాత్రి? సాయంత్రం పూట చాలా బెస్ట్. సాయంత్రం పూట, రాత్రి పూట చాలా బెస్ట్ అండి. రాత్రి పూట ఇలా కనుక చేశారనుకోండి చాలా బ్రహ్మాండంగా మీకైతే రిలీఫ్గా ఉంటుంది. ఇలా ఎన్ని రోజులు చేయాలి?
మీ ముక్కు, మీ గొంతు మీకు కొంచెం రిలీఫ్ అయింది, ఉపాసనం అయ్యేదాకా మీరు ఇలాగ చేస్తూనే ఉండాలి. సాయంత్రం పూట పడుకోబోయే ముందు అన్నం గిన్నె అన్ని తిన్న తర్వాత కొంచెం ఈ తయారు చేసుకొని ఆవిరి పట్టండి. మీకు ఎప్పుడు మీకు కొంచెం పర్వాలేదు అనుకున్నప్పుడు దాన్ని మానేయండి. ఇదండి చాలా మంచి హోమ్ రెమెడీస్. ఆవిరి పట్టడం మన ఇంట్లో ఉండే దినుసులతోనే మన ఆరోగ్యం ఎంతో మేలైతే ఉంటుందండి మన ఆరోగ్యానికి. ఇంకొకటి లాస్ట్లో రండి, ఎప్పుడైతే మీకు ఈ గొంతు నొప్పి కానీ, జలుబు కానీ, దగ్గు కానీ, ఇలాంటి ముక్కు పట్టడాలు ఇవన్నీ ఎప్పుడైతే మీకు స్టార్ట్ అవుతాయో ఆ ఎండేదాకా, అంటే అది పోయిన దాకా గోరెచ్చని వాటర్ తాగడం ఉత్తమం. నేను ఇప్పుడు దాదాపు 20-25 రోజుల సంది నాకు గోరువెచ్చని వాటర్ తప్ప వేరే వాటర్ అనేది నేను తీసుకోవట్లేదండి. ఇలా నేను చేసుకుంటాను కాబట్టి మీరు కూడా గోరువెచ్చని నీళ్ళు, దగ్గు, కఫం, జలుబు, బాగా వైరల్ ఫీవర్ ఇవన్నీ వచ్చినప్పుడు గోరువెచ్చని వాటర్ తాగడం చాలా చాలా ఉత్తమం అండి. లాస్ట్లో మీకు చెప్పేది ఇది ఒకటే. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ అండి, ఇవి వచ్చినప్పుడు తినకూడని పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకున్నామండి. మీరు చాలా చాలా ఇంపార్టెంట్గా ఈ పని చేయాలి. ఆ తర్వాత మీరు తినొచ్చు. కానీ ఈ ఈ శరీరంలో ఈ మార్పు అనేది కలిగినప్పుడు మీరు తినకూడని ఆహారం ఏంటో ఇప్పుడు నేను చెప్తానండి. చాలా ఇంపార్టెంట్ అన్నమాట. పెరుగు, ఐస్ క్రీమ్లు, ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లని పదార్థాలు ఏదైనా సరే అవి తీసుకోకూడదు. ఇంకొకటి అండి, మీరు ఎవరికైనా నైట్ కూడా బాగా దగ్గు వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ తల కింద ఇలాంటివి ఉంటాయి కదా, మీరు రోజు ఒకటే వేసుకొని ఇలా పడుకున్నారు అనుకోండి, 2 వేసుకొని పడుకోండి. కొంచెం మీ తల ఎత్తుగా ఉండేటట్టు, అంటే ఒక 2 దిండలు తల కింద వేసుకొని కొంచెం ఎత్తుగా ఉండేటట్టు వేసుకుంటే దగ్గు అనేది రాదండి. ఇది ట్రై చేసి చూడండి, మీకు తెలిసిపోతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైతే దగ్గు బాగా వస్తుందో వాళ్ళు ఏం చేయాలంటే, మీరు రోజు ఒక దిండు వేసుకొని తల కింద వేసుకొని పడుకున్నారు కదా, ఒక 2 దిండలు వేసుకొని పడుకోండి. కొంచెం తలని ఇలా వేసుకొని పడుకున్నారు కదా, సో ఈ రకంగా వేసుకునేటట్టు మీరు పడుకోండి. దగ్గు వస్తే చెప్పండి. అంటే కొంచెం మీకు బాగా దగ్గు కంటే కొంచెం తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉంటాయి. ఇది ఒక పద్ధతి చేయండి. సో చూశారు కదా ఫ్రెండ్స్, మన ఇంట్లోనే ఉండే హోమ్ రెమెడీ చాలా చక్కగా పనిచేస్తుంది. సో ఇప్పటిదాకా ఎవరైతే చూశారో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మరెన్నో టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మిత్రులకు షేర్ చేయండి. ఇందులో మీకు ఏది బెస్టో మీకు అనిపించిందో కామెంట్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. దాని ద్వారా మన మిత్రులకు తెలిసే అవకాశాలు ఉంటాయి. సో వీడియోని షేర్ చేయండి లాస్ట్లోకి వచ్చేసి. ఓకే ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ ఇలాంటి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. సో అప్పటిదాకా అందరికీ బాయ్.